ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా ప్రభుత్వ వైన్ షాపులు అన్నింటి నుంచి మద్యం సీసాలను తరలించగా జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపులకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. అక్టోబర్ 12 నుంచి పాత పద్ధతిలోనే రాష్ట్రమంతటా ప్రైవేటు మద్యం షాపులు నడుస్తాయి. దీనికి సంబంధించి అక్టోబర్ 1 నుండి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 11న 3,396 షాపులకు లాటరీ తీస్తారు. వైన్ షాప్ కోసం దరఖాస్తు రుసుము 2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసిందని, అందుకే ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. కొత్త పాలసీ విధానం ప్రకారం లైసెన్స్ ఫీజులు 50 నుంచి 85 లక్షలుగా నిర్ణయించారు. 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.